కరీంనగర్ పట్టణం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రేకుర్తి మొన్నటి వరకు 2019 నుంచి 2025 వరకు 19 డివిజన్ గా ఉంది. అక్కడ 230 సర్వే నంబర్లు ఉంటాయి భూములకు సంబంధించి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు అక్కడ అసంబంధంగా అంటే భూమి లేని వాళ్ళకు కూడా ఇంటి నంబర్లు ఇచ్చిండ్రని, ఆ ఇంటి నంబర్ల ద్వారా అనేక రిజిస్ట్రేషన్ జరిగినాయని, సంబంధిత అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్ జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయని గౌరవ జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారుల ద్వారా విచారణ చేయించి మరి ఆ ఇంటి నంబర్లు రద్దు చేసినట్టుగా వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ యొక్క కరీంనగర్ పౌరుడిగా నేను చూడడం జరిగింది. ఇట్టి విషయమై నేను రేకుర్తి గ్రామ పౌరుడిగా, ఈ కరీంనగర్ పట్టణ పౌరుడిగా, భారత పౌరుడిగా నాకున్నటువంటి హక్కుల ప్రకారము నేను 26/8/2025 రోజున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రేకుర్తికి సంబంధించి 1002 ఇంటి నంబర్లు రద్దు చేసినట్లుగా వచ్చినటువంటి అంశములో తమరు ఆ యొక్క ఇంటి నంబర్ల రద్దు నిజ ప్రతులను సమాచార హక్కు చట్టం కింద ఇప్పించమని జిల్లా కలెక్టర్ గారికి నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తదనంతరము జిల్లా కలెక్టర్ గారి ఆఫీసు నుండి నాకు 3/9/2025 రోజున గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఒక లెటర్ అవ్వడం జరిగింది. నాకు లెటర్ వస్తూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆఫీస్ కు ఒక లేఖ పంపించి అందులో ఆర్టీ యాక్ట్ 2005 ప్రకారం అండర్ సెక్షన్ 6 క్లాస్ 1 ప్రకారము అప్లికెంట్ ఏదైతే కోరారో 2005 అండర్ సెక్షన్ 6 క్లాస్ 1 ప్రకారంగా మరి నేను పుట్టినటువంటి రేకుర్తి ప్రదేశానికి సంబంధించి 19, 18 డివిజన్లు ఇంకా కొంత భాగము ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క 1002 ఇంటి నంబర్లు రద్దుకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద నిజ ప్రతులు అడగడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారి ఆఫీసు నుంచి గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆఫీస్కి లెటర్ రావడం, మరి ఈ రోజు వరకు, ఈ రోజు 28/11/2025 ఈ రోజు నేను మార్నింగ్ అంటే మధ్యాహ్నం అవర్స్ లో గౌరవ సిసి గారికి అంటే మున్సిపల్ కమిషనర్ సిసి గారికి ఫోన్ చేసి వారిని సార్ని కలవాలని అడగగా వారు 4 గంటల నుంచి విజిటింగ్ అవర్స్ ఉంటాయి వచ్చి కలవమన్నారు. ఇక్కడ ఒక గంట సేపు వెయిట్ చేయడం జరిగింది. వచ్చి సరే సార్ సమయం ఇచ్చారు, వారికి వివరంగా చెప్పాను. తదనంతరము కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారికి ఆ యొక్క లెటర్ ఇస్తూ వీరికి ఇమీడియట్లీ ఆ యొక్క ఏదైతే సమాచార హక్కు చట్టం కింద అడిగినటువంటి లెటర్లు ఇవ్వమని చెప్పారు. ఇస్తే ఆయన ఏమంటున్నారంటే డిప్యూటీ కమిషనర్ గారు, నా లెటర్ లో ఇక్కడ క్లియర్ గా ఉంటది, దుర్గం మారుతి, సనబ్ రాజయ్య, వృత్తి న్యాయవాది, కులం ఎస్సీ నేత కానీ, మరి ఇక్కడ కరీంనగర్ పౌరుడిగా ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఎలాంటి చదవకుండానే మీరెవరు అని నన్ను ప్రశ్నించడం జరిగింది. సార్ నేను దుర్గం మారుతి నా పేరు, నేను న్యాయవాదిగా ఉన్నా, మేము ఎస్సీ నేత కానీ సామాజిక వర్గ వ్యక్తిని అని వారికి పరిచయం చేసుకున్నాను. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే నిర్లక్ష్యంగా, మీరు ఎందుకు వచ్చిండ్రు, ఇప్పుడు మేము ఆఫీసర్కి ఫోన్ చేసినాం, వారు ఇక్కడ లేరు, రేపు రండి, ఇట్లా ఇచ్చే సమాచారాన్ని ఇస్తామని చెప్పకుండా ఆ యొక్క ఇష్యూను డైవర్ట్ చేసే విధంగా డిప్యూటీ కమిషనర్ గారు మాట్లాడడం నేను చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా ఈ యొక్క కరీంనగర్ లో పుట్టిన సిటిజన్, ఒక బాధ్యత గల ఆఫీసరు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడితే ఆయన కింద పనిచేసేటువంటి సబార్డినేట్ ఆఫీసర్స్ పనిచేస్తారా వాళ్ళు? కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి ఇట్లాంటి ఆఫీసర్ల పట్ల మీరు విచారణ చేసి మరి నేను ఒక పౌరుని అవమానించినందుకు గాను మీరు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మరి లోకల్ బాడీ ఇన్ఛార్జి అడిషనల్ జిల్లా కలెక్టర్ గారికి నేను కరీంనగర్ ప్రజల తరపున అదేవిధంగా ఒక భారత పౌరుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఆర్టీఐ 26/8/2025 నాడు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో ఇన్వార్డ్ ఇచ్చాను. తదనంతరం నాకు 3/9/2025 నాడు వారు ఇక్కడికి ఒక కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లేఖ పంపిస్తూ ఆ లేఖ ప్రతిని నాకు కూడా పంపించడం జరిగింది. మరి ఇటు విషయం లోపల ఇన్ని నెలల పాటు ఈ యొక్క సమాచారాన్ని దాచి పెట్టవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది? మరి ఈ యొక్క కమిషనర్ గారు కానివ్వండి,
డిప్యూటీ కమిషనర్ గారు కానివ్వండి, సంబంధిత ఆర్టీఐ అధికారులు కానివ్వండి, ఏ అధికారి అయినా మీరు ఎవరి కొరకు పనిచేస్తున్నారు? మీరు ప్రజల కొరకు, ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా జీతాలు తీసుకునే అధికారులు మీరు. మరి ఒక పౌరుని ఇట్లా అవమానకరంగా మాట్లాడటానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? మరి భారత రాజ్యాంగం ఉంది. నేను చెప్తున్నాను, ఒక దళిత బిడ్డను సార్ గౌరవప్రదంగా మాట్లాడండి అని చెప్తే కూడా మేము ఆఫీసర్ ఫోన్ చేసినాం, మీరు రేపు రాపండి, మీరు మాట్లాడటానికి వీలు లేదు అనే ధోరణిలో ఆఫీసర్ మాట్లాడడం అనేది ఇది సరైనటువంటి ప్రజాస్వామ్య విధానం కాదని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ మరి లోకల్ బాడీ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించాలా, జిల్లా యంత్రాంగం స్పందించాలా. ఇక్కడ అనేక మంది పౌరులు ఇంకా 4/4/2020 కోంపల్లి సాగర్ అనేటువంటి వ్యక్తి అప్లికేషన్ ఇచ్చినట్లుగా ఇక్కడ చెప్పారు. తర్వాత 8/12/8 సార్ 12 నాడు ఒక లెటర్ ఇచ్చాడట ఆయన. ఇట్లా ఆర్టీ యాక్ట్ ఇస్తే అధికారులు పనిచేస్తలేరు అంటే దాటవేసే పద్ధతిలో పోయి అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడడం, అంటే పౌరులని అవమానకరంగా మాట్లాడడం అనేది ఇక్కడ ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అలవాటుగా మారిపోయిందని మాత్రం ఈ యొక్క కరీంనగర్ పౌరుడుగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ప్రజలు ఇప్పటికైనా కన్ను తెరవాలా, జిల్లా యంత్రాంగం కన్ను తెరవాలా. మరి ఇటువంటి అధికారులను ఇక్కడ పనిచేయించడం వల్ల మరి ప్రజా సమస్యలు కుంటుపడిపోతాయి. చెప్పాలనేటువంటి అంశాన్ని కూడా చెప్తే మరి స్వీకరించలేనటువంటి అధికారులు ఇక్కడ పనిచేయడం అవసరమని మరి ఒక ప్రజాస్వామ్యవాదిగా, భారత పౌరుడిగా జిల్లా కలెక్టర్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. దుర్గం మారుతి, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రేకుర్తి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అనే వ్యక్తి 4/4/25 నాడు, అదేవిధంగా 12/8/2020 నాడు దరఖాస్తు పెట్టినగా మిత్రుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. నేను దానికంటే ముందు అంటే నేను ఒక ఈ కరీంనగర్ పౌరుడిగా నేను 26/8/2025 నాడు లెటర్ పెట్టాను. ఇప్పుడు దాదాపుగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇది 11వ నెల పూర్తి అవ్వడానికి వస్తుంది. 2-3 రోజులలో ఈ నెల అయిపోతుంది. మరి ఎన్ని 4 నెలల సమాచార హక్కు చట్టంలో ఒక నెల రోజుల లోపల ఇవ్వాలని ఉంది. కలెక్టర్ దరఖాస్తు పెడితే వీళ్ళకి పంపించారు. మరి వీళ్ళు కూడా ఈ నెల రోజుల లోపల మనకు సమాచారం కూడా దాటవేయడంలో వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏమిటో, మరి మోసం ఏమిటో మన కరీంనగర్ పట్టణ ప్రజలకు అధికారులు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.